నాకొక్క విషయం అర్థం కావట్లేదు. మన దేశంలో ఉన్నటువంటి ఆ విచ్చలవిడి స్వేచ్ఛ వల్ల మన ఆలోచన మారుతుందా? లేకపోతే మతం మన ఆలోచన మారుస్తుందా? ఇప్పుడు కొమైని చనిపోయారు. చిన్న కొమైని ఇంకా బయటికి రాలేదు. అది ఒక యాస్పెక్ట్. అది పక్కన పెడదాం. ఆ కొమైని ప్రతినిధి ఒకాయన విశాఖపట్నానికొస్తారు, లేకపోతే హైదరాబాద్‌కొస్తారు. అక్కడ షియా ముస్లింలందరూ గూడా కార్యక్రమం నిర్వహిస్తారు. సంతాపం వ్యక్తం చేస్తారు. ఈయన గూడా పాల్గొంటారు. గుడ్. తప్పులేదు. కొమైనీ గారిని ఒక దేవుడిగా భావించేటటువంటి వర్గం షియాలున్నారు. కానీ ఎక్కడ ఇప్పుడు ఈయనిక్కడ ప్రార్థనలకొచ్చిన సందర్భంలోనే అక్కడ 2 షిప్పుల మీద భారత్ షిప్పుల మీద దాడులు జరిగినాయి. కాల్పులు జరిగినాయి. వెనక్కి పంపిస్తున్నారు. అప్పుడు అంటే మన దేశాన్ని నాశనం చేయాలని, మన దేశాన్ని ఎదగకుండా చేయాలని కోరుకునే మొన్నంటే స్నేహం ఉంది. నేను ఒప్పుకుంటా. మొన్న మన షిప్పుల వరకు అలౌ చేశారన్నట్టు. బట్ ఇప్పుడొచ్చేటప్పటికి మన షిప్పులు గూడా ఫైర్ చేసి వెనక్కి పంపించేస్తున్నారే. దెన్ అప్పుడు అట్లాంటి వాళ్ళతో మనకేంటి అవసరం? లేదా మన దగ్గరకొచ్చినప్పుడు మా షిప్పుల జోలికి పోవద్దు. మేము ఫస్ట్ ఇండియన్స్. తర్వాత మా మతం అన్నటువంటిది గాకుండా, మొదట మా మతం, మా దేశం ఏమైపోయినా మాకు పర్లేదనే ఆలోచన కరెక్ట్ అయినటువంటి విధానమేనా? అట్లాగే టీసీఎస్ ఇష్యూ చూశాను. ఆ నిదా ఖాన్ అనేటటువంటి ఆవిడ ఆ పేరేంటది? హెచ్ఆర్ కాదట. వేరే పోస్ట్ డిజిగ్నేషను. ముందు ఏ డిజిగ్నేషన్ అయితే ఏంది? కొంతమందికి డిజిగ్నేషన్‌లు ఇవ్వరు. ఆవిడే వీళ్ళందరినీ ఏడిపించుకు తింది. కంప్లెయింట్ ఆవిడకే ఇవ్వాల్సొచ్చింది. వీళ్ళు కూడా ఆడపిల్లలే కదా బాధితులు. నిదా ఖాన్ అనేటటువంటి అమ్మాయి పట్లనొచ్చినటువంటి అర్జెంట్ ప్రేమ బాధితులైన మిగతా ఆడపిల్లల పట్ల రాలేదే. వాళ్ళని ఇంకా చులకన చేస్తూ పోస్టులు. పడుకునుంటారు. తేడా వచ్చేటప్పటికి ఇట్లాంటిదంట. ఏం మాటలది? మరి ఆ అమ్మాయిని గురించి అట్లా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? దీంతో ఫేకులు లేకపోతే తప్పుడు సమాచారాలు. నువ్వు మాట్లాడుతుంది రైట్ అని ఏంటి ఆధారం? అక్కడైతే కేసు కట్టారు. సిట్ విచారణ చేస్తోంది. కానీ మిగతా మనం చెప్పేదంతా కూడా సోషల్ మీడియాలో ఎవడో ఒకరితో చెప్పించి దాని చుట్టూ అల్లుకోవడమేగా జరుగుతోంది. నిదా ఖాన్ ఇంతవరకు వచ్చి మాట్లాడిందా? పోలీసుల దగ్గరికి వెళ్ళిందా? లేదు కదా. డిజిగ్నేషన్ మార్పులు అంటారా? అది కంపెనీ వాళ్ళు ఎలా చేస్తారో ప్రపంచానికి తెలుసు. కార్పొరేట్ వ్యవస్థలు ఎట్లా ఉంటాయి అన్నట్టు. ఓవరాల్‌గా ఇంకోటి వాడెవడో పూణే దగ్గర ఆడపిల్లల జీవితాలతో ఆటలాడినోడు. ఆడపిల్లలు వాళ్ళంతట వాళ్ళే మా వాడు వెనకాల పడతారని కూడా కామెంట్లు పెడుతున్నారు. అంటే ఎటువైపుకి వెళ్దాం అనుకుంటున్నాం మనం?